హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే సమోసా అయితే తయారు చేసుకోబోతున్నాం. అది కూడా స్వీట్ కార్న్తో అనమాట. 2 మసాలాలు దీంట్లో వాడితే అసలు చాలా టేస్ట్ వస్తుంది. బయట దానికంటే కూడా మీరు నెక్స్ట్ లెవెల్ టేస్ట్తో చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఈ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సమోసా తయారు చేసుకోవడానికి ఒక అరకప్పు అయితే మైదా పిండి తీసుకోవాలి. అలానే అరకప్పు దీంట్లోకి గోధుమ పిండి కూడా తీసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని ఈ పిండిని ఒకసారి మొత్తం కలుపుకొని తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ అనేది వేడి చేసుకొని ఇలా పిండిలో వేసుకొని ఇది మొత్తం కూడా బాగా కలిసేటట్టు ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా రావాలన్నమాట. ఇప్పుడు వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెంగా పూరీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా స్మూత్ గా వచ్చేంత వరకు కూడా ఈ పిండిని కలుపుకోవాలి. పిండిని కూడా జల్లించి తీసుకోవాలి. ఈ పిండి కలుపుకునేటప్పుడే చూస్తున్నారు కదా, పిండి ఇలా స్మూత్ గా రావాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు లేదా పావు గంట నాననివ్వాలి. ఇప్పుడైతే మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఒక పావు కప్పు ఆనియన్ సన్నగా తరుక్కొని ఇలా తీసుకోవాలి. స్వీట్ కార్న్ కూడా ఒక 50% ఉడికించుకొని ఇలా 1 కప్పు తీసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఒక 3 అయితే సన్నగా తరుక్కొని వేసుకోవాలి. కరివేపాకు 2 రెబ్బలు, 2 స్పూన్లు కొత్తిమీర, తగినంత ఉప్పు, మ్యాజిక్ మ్యాగీ మసాలా అంటే ట్రిక్ మసాలా అని కూడా అంటారు, ఒక చిటికెడు, ఒక పావు టీ స్పూన్ చికెన్ మసాలా, అలానే కారం కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకొని బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసాము కాబట్టి మీ స్పైసీకి తగ్గట్టు చూసి వేసుకోండి కారం కూడా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు పిండి కూడా నానిపోయింది కాబట్టి ఇలా చిన్న చిన్న బాల్స్ వచ్చేలాగా మనం ఇలా కరెక్ట్ గా కట్ చేసి తీసుకోవాలి. ఇలా 4 బాల్స్ అయితే మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇలా లైట్ గా పిండి వేసుకుంటూ పూరీలాగా పెద్ద సైజులో వచ్చేటట్టు ఇలాగా మనం రుద్దుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా రుద్దుకొని వీటిని పక్కన పెట్టేసుకొని మొత్తాన్ని అలా చేసుకున్న తర్వాత ఇలా పైన లైట్ గా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. దానిపైన ఇలా పలచగా పిండిని వేసుకుంటూ ఇలా చేసుకొని దానిపైన కొంచెం అలా పిండి అనేది దానిపైన స్ప్రెడ్ చేసి దానిపైన ఇంకొక పూరి అనేది అలా వేసుకొని దానిపైన కూడా ఆయిల్ అనేది రాసుకుంటూ ఇలా మొత్తం కూడా 4 పూరీలు అలా చేసుకొని రెడీ పెట్టుకోవాలి. ఇలా రుద్దుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ అలా పిండి అనేది అప్లై చేసి రుద్దితే ఏంటంటే బాగా మనకి అది కూడా పలచగా వస్తాయి, ఎక్కడ కూడా అంటుకోకుండా వస్తాయి అన్నమాట. అందుకే ఇలాగా చేసి అలా చేసుకుంటే ఒకేసారి పని అయిపోతుందని ఇలా మొత్తం కూడా ఇలా చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మళ్ళీ దీన్ని కూడా ఇలా పలచగా వచ్చేటట్టు బాగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న తర్వాత ఇలా పీసెస్ గా కట్ చేసుకోవాలి. పీసెస్ కూడా ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకొని ఇలా పెనం అనేది కొంచెం వేడొచ్చిన తర్వాత ఇలా ఒక్కొక్కటి తీసుకొని అలా వేసుకుంటూ 2 వైపులు కూడా లైట్ గా ఇలా కాల్చుకోవాలన్నమాట. అలా మొత్తం కూడా బాగా కాలేటట్టు కాల్చుకోవద్దు, లైట్ గా కాల్చుకొని ఇలా పైన తడి క్లాత్ అనేది వేసుకుంటే లాస్ట్ వరకు కూడా డ్రై అవ్వకుండా గట్టిగా అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఇలా సమోసా అనేది ఈ షేప్ లో ఇలాగ ఇక్కడ చూపిస్తున్నట్టు చేసుకొని మనం ఇక్కడైతే మైదా పిండి అయితే ఇలాగ వాటర్ పోసి థిక్ గా వచ్చేటట్టు ఇలా కలుపుకొని పెట్టుకున్నాము. దానికి అంటించుకోవటానికి అన్నమాట, ఊడిపోకుండా స్టఫ్ అనేది బయటికి రాకుండా. ఇలా స్టఫ్ అనేది మనకి అదే దానికి తగ్గట్టు వేసుకుంటూ దీనిని ఇలాగా కరెక్ట్ గా ఇక్కడ మైదా పిండి రాసుకుంటూ అలా అంటించుకోవాలన్నమాట. ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు సేమ్ ఇదే ప్రాసెస్ లో ట్రై చేయండి, మీకు కూడా చాలా ఈజీగానే అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కూడా రెడీ అయిపోయాయి మనకైతే. వీటిని ఇప్పుడు ఎలా డీప్ ఫ్రై చేసుకోవాలనేది కూడా అసలు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఆయిల్ కూడా లైట్ గా వేడెక్కిన తర్వాత మాత్రమే వీటిని ఇలా ఆయిల్ లో వేసుకోవాలి. గ్యాస్ కూడా మీడియం లో పెట్టుకొని మాత్రమే వీటిని స్లోగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మంచిగా మనకి క్రిస్పీగా బాగా రెడీ అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఈ కలర్ లోకి వచ్చిన తర్వాత మాత్రమే వీటిని తీసుకోవాలన్నమాట. మొత్తాన్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో డీప్ ఫ్రై చేసుకుంటే లోపల స్టఫింగ్ కూడా చాలా బాగుంటది. అది కూడా మనం మసాలాలు 2 రకాలు వేసాం కదా, లోపల స్పైసీగా భలే క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. బయట ఎప్పుడు కూడా కొనాలని అనిపించదు. ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూసారంటే ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి.